హలో అందరికీ, ఎట్లున్నారు? హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ గుడ్. ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే, నేను 6 మంత్స్ మెటర్నిటీ లీవ్ తర్వాత ఇవాళ ఫస్ట్ టైం మా బేబీతో ఆఫీస్కి అయితే వెళ్తున్నాను. ఎలా జరుగుతుంది, అక్కడ ఏం జరిగింది, ఎలా ఉన్నాడు, ఏడ్చాడా, ఏం చేశాడో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ టైం వ్లాగ్ చేస్తున్నాను. అవుట్పుట్ ఎలా వస్తుందో తెలీదు, బట్ చూద్దాం. ట్రై అయితే చేశాను, ఇంకా మిగిలింది తర్వాత చూద్దాం. ఎర్లీ మార్నింగ్ 7కి అయితే స్టార్ట్ అయిపోయాము. మా ఆఫీస్ వచ్చేసి నిజామాబాద్ డిస్టిక్, మేము ఉండేది మెదక్ డిస్టిక్. సో ఇక్కడ ఈ ప్లేస్ నుంచి 3 hours జర్నీ. ఇంకా బాబు ఉన్నాడు కాబట్టి స్లోగా వెళ్ళాలి, ఎంత టైం అవుతుందో తెలీదు. ఆఫీస్కి కాల్ అయితే చేసి చెప్పాను కొద్దిగా లేట్ అవుతుందని. ఓకే పర్లేదు అనుకున్నాం. మార్నింగే బాబు 6కి లేచాడు. బాబుని రెడీ చేసి మేము రెడీ అయ్యేసరికి 7 అయింది. బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇంకా బయట చేద్దాం అనుకున్నాము. సో అసలు మ్యాటర్ ఏంటంటే, నేను ఆగస్ట్లో లీవ్ అయితే పెట్టాను, మెటర్నిటీ లీవ్. నేను డెలివరీకి 2 months ముందే లీవ్ పెట్టాను. సో ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. బాబు 4 months ఇంకా చిన్నగా ఉన్నాడు. అక్కడ వెళ్ళి ఎలా ఉంటాము, మా ఆఫీస్ అసలే ఫారెస్ట్ ఏరియాలో ఉంటుంది. ఎలా ఉంటాడు, ఏం అవైలబుల్ ఉండవు. సో చూడాలి. ఇవాళ వెళ్ళి 1 month లీవ్ ఎక్స్టెండ్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో వెళ్ళడమే పెద్ద గగనంలాగా. జనరల్గా అయితే మా బాబు కారు ఎక్కగానే పడుకుంటాడు, బట్ మేము స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 20 minutes అయింది, ఇంకా పడుకోలేదు. ఇంకా 3 hours ఎలా ఉంటాడో చూడాలి. మళ్ళీ 3 hours ఇప్పుడు వెళ్ళడం, అక్కడ వెళ్ళి ఆఫీస్లో ఆ ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ వచ్చేటప్పుడు 3 hours. మా హస్బెండ్కి అయితే ఆఫీస్ ఉంది ఇవాళ. సో మా మమ్మీ నాన్నని తీసుకొని వెళ్తున్నాను ఆఫీస్కి. మా అమ్మ వాళ్ళది మెదక్ దగ్గర ఊరు. మెదక్ నుంచి 20 minutes పడుతుంది. సో ఫైనల్గా మెదక్ అయితే వచ్చేసాము. ఇక్కడ ఇంకా బ్రేక్ఫాస్ట్ తీసుకొని దారిలో ఎక్కడైనా ఆపుకొని తినాలి. పడుకున్నాడు ప్రస్తుతం మా బాబు. చూడాలి ముందు క్రొకడైల్ ఫెస్టివల్. బ్రేక్ఫాస్ట్ ప్యాకెట్ కనిపిస్తుంది కదా, తీసేసుకున్నాం మెదక్లో. సో ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత 8:39 కల్లా తినేస్తాము. అసలు ఈ 6 months మెటర్నిటీ లీవ్ ఎట్లా అయిపోయిందో నాకే తెలియదు. ఇంత ఫాస్ట్గా గడిచాయి రోజులైతే. ఫస్ట్ 1 month 2 months ఫుల్ ఏడ్చిండు మా బాబు. ఇంకా తర్వాత 3rd month నుంచి మెల్లమెల్లగా ఏడుపు తగ్గింది, బెటర్ అయ్యిండు. ఇప్పుడు 4th month ఓకే, ముచ్చట పెడుతున్నాడు. ఇంకా ఎంజాయ్ చేస్తున్నా నేనైతే మదర్హుడ్ని. బాబుకి స్టార్టింగ్ నుంచే కొద్దిగా స్కెడ్యూల్ అయితే అలవాటు చేసాము. మార్నింగ్ 6:30 7 కల్లా లేస్తాడు రోజు. మళ్ళీ 9:30 10 అవ్వగానే పడుకుంటాడు. స్టార్టింగ్ నుంచే వాళ్ళకి డే టైంకి నైట్ టైంకి డిఫరెన్స్ చూపిస్తే అలవాటు అవుతుంది పెద్దగా అయ్యే కొద్దీ. సో తర్వాత మనకి ఇబ్బంది అనేది ఉండదు. మధ్యలో 2-3 naps లాగా మొత్తం కలిపి ఒక 2-3 hours అయితే పడుకుంటాడు. అది కామన్, చిన్నపిల్లలు ఎక్కువ నిద్రపోవాలి. నార్మల్గా న్యూబార్న్ బేబీస్ అయితే 20 hours వరకు పడుకుంటారు. సో మీ పిల్లలు మధ్యాహ్నం పడుకుంటే నైట్ పడుకోరేమో అన్న భయంతో వాళ్ళని పడుకోబెట్టకుండా ఉండకండి. ఎంత పడుకుంటే అంత హెల్తీగా ఉంటారు. ఇందాక మీకు అక్కడ లెఫ్ట్ సైడ్ చూపించాను కదా, అది మెదక్ చర్చ్ ఎంట్రన్స్ అనమాట. ఈ ఫ్లోలో వెళ్ళిపోయాను కాబట్టి అది మిస్ అయింది. మా బాబుకి ఎలా అలవాటు చేసామంటే కొన్ని సౌండ్స్ అనమాట, రెగ్యులర్గా వినే సౌండ్స్. ఒక బొమ్మ గల్గల్ సౌండ్ అని, ఒక కృష్ణుడు బొమ్మ సౌండ్. ఈ సౌండ్స్ వింటే వాడు ఏడుస్తున్నా కూడా ఊరుకుంటాడు ఏడ్చేటప్పుడు మనం ఈ సౌండ్ వినిపిస్తే. సో అట్లా మనం స్టార్టింగ్ నుంచి ఎట్లా అలవాటు చేస్తే వాళ్ళు పెద్ద అయ్యాక అట్లనే అలవాటు అవుతారు. ఏడుస్తున్నారు అనేసి ఏదో గట్టి గట్టిగా అరిచి అట్లా గోల పెడితే వాళ్ళు కూడా అట్లనే తయారవుతారు. సో కామ్గా పీస్ఫుల్గా పెంచాలి పిల్లల్ని చిన్నప్పటి నుంచి. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఈ ఫంక్షన్ హాల్ చాలా స్పెషల్ అనమాట, ఎందుకంటే మా పెళ్ళి జరిగింది ఇక్కడే. సో మీకు చూపించాలనుకున్నాను ఇది. మా హస్బెండ్ అయితే చాలా ఎంకరేజ్ చేస్తారు నన్ను, యూట్యూబ్ వీడియోస్ చేయు, మంచి కంటెంట్ ఇవ్వు. సో అలానే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. చూస్తున్నారు కదా, ఇది మీ
తెలిసిన వాళ్ళకైతే గుర్తుపడతారు పోచారం ఫారెస్ట్. ఇక్కడ ఎక్కువ డీర్స్, పీకాక్స్ ఇవి కనిపిస్తాయి. మనం డే టైం లేదా ఈవినింగ్ టైంలో ఎక్కువ ఉంటాయి మీకు డీర్స్ మనకి సైడ్లో కనిపిస్తాయి. చూసారా అక్కడ బోర్డ్ కూడా ఉంది. ఈ రూట్ బాగుంటుంది మంచిగా చుట్టూ చెట్లతో. ఒక 1 అవర్ తర్వాత మా బాబు లేచి కొద్దిగా ఏడ్చాడు. సో ఇంకా మేము కార్ ఆపుకొని అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసి వాడినైతే కొద్దిగా బయట గాలికి తిప్పాడు మా నాన్న ఎత్తుకొని. చూడొచ్చు ఇక్కడ ఫోటో యాడ్ చేశాను. ఇక్కడ మీకు పోచారం డ్యామ్ చూపించడానికి ట్రై చేశాను, కనిపిస్తుందో లేదో సరిగ్గా రాలేదు. రోడ్ అయితే మొత్తం కన్స్ట్రక్షన్ అవుతుంది. మొత్తం ఇలాగే ఉంటుందో ఏమో చూడాలి. ఇట్లా వెళ్తే ఇంకా మేము చేరినట్టే. ఆల్రెడీ ఇప్పుడు 9 అయిపోయింది. మా ఆఫీస్ టైం 9:30. ఇంకా 2 అవర్స్ జర్నీ ఉంది. ఎంత అవుతుందో ఏమో రీచ్ అయ్యేసరికి. ఇక్కడ చూడండి చెరువు, ఇది ఎల్లారెడ్డి చెరువు అంటారు. అక్కడక్కడ రోడ్ బాగానే ఉంది, బట్ అక్కడక్కడ వచ్చేసి మొత్తం కంకరతో ఉంది. ఇటు సైడ్ ఎక్కువగా వరి పంట ఉంది. ఇటు ఎక్కువ వరి పంటనే ఉంటుంది. చూడండి ఇక్కడ వీళ్ళు పొలాల్లో టేక్ చెట్లు కూడా పెట్టుకున్నారు అడిషనల్ రెవెన్యూ కోసం. మాది అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్ అనమాట. సో అందుకే ఫారెస్ట్లో ఉంటుందని చెప్పాను కదా మా ఆఫీసు. అండ్ ఫారెస్ట్లో ఉండదు, ఆ ఏరియా అంతా ఫారెస్ట్ లాగా ఉంటుంది. చుట్టూ మొత్తం అడవిలానే ఉంటుంది. అక్కడ రీసెర్చ్ ఇంకా డిఫరెంట్ వర్క్స్ అవుతాయి అన్నమాట. ఈ ప్లేస్ చూసారా, ఈ ప్లేస్ బొగ్గుడిస అంటారు. ఇక్కడ ఈత చెట్లు, టేక్ చెట్లు ఎక్కువ ఉంటాయి. ఈత కళ్ళు, తాటి కళ్ళుకి ఫేమస్ అనమాట ఈ ప్లేసు. ఇక్కడ దగ్గర నిజాం సాగర్ కూడా ఉంటుంది, నిజాం సాగర్ ప్రాజెక్టు. మధ్య మధ్యలో నిజాం సాగర్ కెనాల్స్ కూడా మనకు కనిపిస్తాయి. నేను మీకు చూపించలేదు, వీలైతే వచ్చేటప్పుడు చూపిస్తాను. చూడండి అటు ఇటు మొత్తం అవే చెట్లు. దారిలో రోడ్ సైడ్ కూడా అమ్ముతుంటారు వీళ్ళు. రోడ్ అయితే మరీ అద్మానంగా ఉంది. చూసారు కదా ముందు కంకర. మీకు దారిలో చూపిద్దామన్నా కూడా ఏం లేవు, అందుకే వేరే స్టోరీస్ చెప్తున్నా నేను. ఇట్లానే ఉంటుంది మా ఆఫీస్కి వెళ్ళే దారి పొడుగంతా. మేము అక్కడ క్వార్టర్స్లో ఉంటాము జనరల్గా. సో ప్రజెంట్ లీవ్ పెట్టాను కాబట్టి క్వార్టర్స్ వెకేట్ చేసిన, అందుకే ఇంటి నుంచి వెళ్తున్నాను. ఛానల్ విషయానికి వస్తే అన్ని రకాల కంటెంట్ ఉంటుంది మా ఛానల్లో. ఇన్ఫర్మేషన్, వ్లాగింగ్, కుకింగ్, డిఐవై, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. కుకింగ్ వీడియోస్ అయితే మా చెల్లినే సగం కంటే ఎక్కువ చేసింది. ఆమె స్నాక్స్ చాలా బాగా కుక్ చేస్తుంది. మేము ఈ యూట్యూబ్కి కొత్త కాబట్టి కొంచెం క్వాలిటీ విషయంలో సరిగా లేకపోవచ్చు, బట్ మీరు ఎంకరేజ్ చేయండి. అండ్ బాబుతో కూడా నాకు టైం సరిపోతలేదు కాబట్టి నేను ఎక్కువ వీడియోస్ చేయలేకపోతున్నాను. ముందు ఇంకా మంచి కంటెంట్ అండ్ క్వాలిటీతో చాలా బాగా చేస్తాము. సో కొంచెం మీరు ఎంకరేజ్ చేస్తే మాకు ఇంకా ప్రోత్సాహం ఎక్కువ వస్తుంది అన్నమాట. సో మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు కొద్దిగా బోరింగ్ అనిపిస్తుండొచ్చు, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి నేను చాలా విషయాలు షేర్ చేసుకున్నాను. బట్ నెక్స్ట్ టైం నుంచి అలా ఉండదు. కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉండడానికి కొన్ని ఇంట్రెస్టింగ్గా ఉండేవి అన్నీ కవర్ చేసి మీకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంచేలా ట్రై చేస్తాను. ఆల్మోస్ట్ వచ్చేసాము ఆఫీస్కి అయితే. అసలు ఆఫీస్కి వెళ్ళాలనిపించట్లేదు. చాలా డేస్ అయింది కదా, చాలా మంత్స్ అయింది. సో ఎవరికైనా ఉంటుంది కదా, స్కూల్కి వెళ్ళే పిల్లలకైనా ఆఫీస్కి వెళ్ళాలన్నా కూడా చాలా డేస్ గ్యాప్ తర్వాత అంటే చాలా కష్టంగా ఉంటుంది. అందులోనూ చిన్న బాబుతో అంటే నాకు భయంగా కూడా ఉంది. లేచాడు ఇందాకే, ఆడుతున్నాడు, అటు ఇటు బయటకు చూస్తున్నాడు. రోడ్ అంతా వర్క్ నడుస్తుంది కాబట్టి మాకు 4.5 hours అయితే పట్టింది. ఇంకా వెళ్ళేటప్పుడు ఇంకెంత పడుతుందో చూడాలి. అందులోనూ ఎండ బాగా కొడుతుంది. ఆఫీస్లో ప్రొసీజర్ అయితే తొందర కంప్లీట్ చేసుకొని ఇంకో 1 month లీవ్ ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఈ 1 month అయితే ఇస్తారు, బట్ ఇంకో 1 month అంటే ఆఫీస్ నుంచి గెట్ అవుట్ అంటారు. ఎంటర్ అయిపోయాం మా ఆఫీస్లోకి. అంటే ఇది మా ఆఫీస్కి వెళ్ళే దారి అనమాట. ఆఫీస్కి వెళ్ళాక బాగానే ఉన్నాడు బాబు, టేబుల్ పైన వేసి ఆడుకున్నాడు. మీకు క్లిప్ కూడా పెట్టాను. సో ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసుకొని తొందరగానే రిటర్న్ అయిపోయాము. కానీ దారిలో అయితే ఫుల్గా ఏడ్చాడు. రోలర్ కోస్టర్ అనే చెప్పాలి. 5 hours పట్టింది.
అసలు నిజంగా ఘోరంగా ఉండే. రిటర్న్ జర్నీ మాత్రం చాలా ఏడ్చి గోల గోల చేసిండు. ఇంకా నెక్స్ట్ 1 మంత్ తర్వాత ఎలా వెళ్ళాలో, అప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి, వర్క్ చేసుకోవాలి. ఎలా ఉంటుందో ఇంకా 1 మంత్ తర్వాత అదంతా వేరే వీడియోలో నేను మీకు కవర్ చేస్తాను. ఇంకో 1 మంత్ తర్వాత వ్లాగ్ వస్తుంది. సో ఇప్పటికైతే ఇంతే. ఇంకా టాటా బాయ్ బాయ్.